హాయ్ హలో నమస్తే నేను మీ సీతు వెల్కమ్ టు మై ఛానల్ సీతు వంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. ఈ మధ్య కాలంలో ఆంధ్ర ఊటీగా పేరుగాంచినటువంటి మారేడుమిల్లి మండలంలో ఉన్నామండి. ఇది అల్లూరు డిస్టిక్లో ఉంటుంది. ఎంతో చల్లని ప్రదేశము, ఊటీని తలపిస్తుంది ఈ ప్రదేశము. ఏడాది పొడవునా చల్లగా ఉంటూ దట్టమైన అడవి, చుట్టూ కొండలు, ఎత్తైన చెట్ల మధ్యలో నివాసం ఉంటున్న ఒక కుటుంబాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా చేనుమొక్కంలో ఉంటూ ఊరిని ఎరగకుండా పగలంతా తోటలో ఉంటూ రాత్రి అయ్యేటప్పటికి ఇంటికి చేరుతున్న ఒక కుటుంబాన్ని చూస్తున్నామండి. ఇదిగో ఆ కుటుంబంలో వాళ్ళు నివసిస్తున్న ఆ ప్రదేశం ఇదేనండి, మనం ఇప్పుడు చూస్తున్నదే. ఇప్పుడు కనిపిస్తున్న ఈ చిన్ని పాక కోళ్ల కోసం నిర్మించిందంటండి. అలాగే వీళ్ళు కూడా ఇక్కడే గూడు వేసుకొని ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నారు. రాత్రుల్లో ఇంటికి చేరుకుంటారంట, పగలంతా ఇక్కడే ఉంటారంట. ఇద్దరు పిల్లలతో ఒక భార్య భర్త ఇక్కడే ఉంటున్నారు. కరెంట్ లేదు, నీళ్లు కూడా లేవండి. కొండ చెలమనే వీళ్ళు మంచినీళ్ళుగా తీసుకొని తాగుతున్నారు. ఈ చేను మొక్కంలో ఎన్నో రకాల పండ్ల మొక్కలు ఉన్నాయండి. పైనాపిల్ మొక్కలు ఉన్నాయి, అలాగే బత్తాయి మొక్కలు, జాఫ్రా మొక్కలు, అరటిపళ్ళు మొక్కలు, చాలా రకాల మొక్కలు వీళ్ళు పెంచుతున్నారు. ముఖ్యంగా వీళ్ళు మిరియాలను కూడా పండిస్తున్నారండి. అవి కూడా వీళ్ళకి చక్కగా పండుతాయంట. మారేడుమిల్లిలో ఎక్కువగా గిరిజనులు పైనాపిల్స్ పండిస్తారండి. ఇవి ఎటువంటి మందులు కూడా రసాయనాలు కూడా వాడకుండా పండిస్తారు. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కొక్క కాయ వచ్చి 15 రూపాయలు 20 రూపాయల లోపే ఉంటుందండి పైనాపిల్. ఇవి చాలా ప్రకృతి సిద్ధంగా అక్కడ కురిసిన వర్షంతో మాత్రమే పండుతాయి. మనకి మే నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఒక చెల్లి కనిపించింది, మాట్లాడదాం. బాగున్నారమ్మా? ఏం చేస్తున్నారు ఇక్కడ? చేనులో ఇక్కడ మహముంటున్నారా? సాయంత్రం వెళ్ళిపోతారా? ఇక్కడ ఇల్లు కూడా ఉన్నట్టుకుంది, మంచిగానే ఉంది ఇల్లు. రాత్రులు వెళ్ళిపోతారా? కరెంట్ లేదా? నీళ్ళు కూడా లేనట్టున్నాయి కదా. ఎక్కడ చలం తెచ్చుకోవాలి. అదే నీళ్ళు అయితే బోరు గట్ట అయితే ఏం లేదా? పిల్లలు ఎంతమందిరా? పాప బాబా? పాప కదా. బాబు లోపల ఉన్నాడా? ఏం వేసారు చేయలోని? జాబ్రానా? ఇంకా ఇంకేం వేసారా? పైనాపిల్ ఉన్నాయి, ఇంకా మిరియాలు వేసారా? పొద్దున్న వచ్చేసి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారా? వెళ్ళిపోతారా? మరి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? ఇక్కడ నుంచి రెడీ చేసి పంపిస్తారా? ఉదయాన్నే చేలోకి వచ్చేస్తారా? వంట కూడా ఇక్కడే చేసుకుంటారా? మీ ఆయన గారు జాబ్రాలా? జాబ్రా కూడా ఉందా మీకు ఇప్పుడు? బాగానే వస్తుందా పంట? కాయట్లేదా? ఇప్పుడు రేట్ ఎలాగ ఉందంటారా? తెలీదా? మీరు ఇప్పుడు వస్తున్న పంటను అమ్ముకోవాలంటే బయటకు వెళ్ళి అమ్ముకోవాలా, లేకపోతే వస్తారా ఎవరన్నా? వస్తారండి, సౌకర్యాలకు వస్తారా? ఎలా కొంటున్నారు? బాగానే కొంటున్నారా? లాభంగానే? ప్రస్తుతానికైతే ఇప్పుడు 90-100 అన్నదట జాబర్లా. మిరియాలు కోస్తారా? కోస్తారు కానండి, మా మామగారు తీసుకుంటారండి. మీ మామగారా? మీరు అమ్మలేదు ఎప్పుడు? అమ్మలేదండి. మీరు కోసారా ఎప్పుడైనా? కోసి వాళ్ళకి ఇచ్చేసామండి. ఎండ పెట్టాలా మళ్ళీ? అది ఎలాగ 1 కేజీ? ఏమోనండి, మీకు తెలీదా? ఇక్కడ ఇల్లు మంచిగానే కట్టుకున్నారు కదా. వర్షం గట్రా రాదా లోపలికి? ఇక్కడ నైట్ టైం ఉండడానికి కరెంట్ లేదా? దానివల్ల ఉండట్లేదా? ఇంక పొద్దున్న సాయంత్రం ఇక్కడే ఉంటారా? ఇంకా వేరే పని మరి? పనికి వెళ్తారా? ఇల్లు మాత్రం చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది. లేదు బాగుందిరా, ఇదిగో నీట్గా ఉంది. గిన్నె చక్కగా పెట్టేసుకున్నారు.
చిన్న బల్ల పెట్టుకున్నారా గిన్నెలకి? సామాన్లు కబోర్డ్ టైపు. ఇల్లు అయితే బాగుంది. తోటలో నివసిస్తున్న వారి ఇల్లు ఇదేనండి. చూస్తున్నారు కదా, ఒకే గది ఉంది, మొత్తం అంతా అందులోనే ఉన్నాయి, కానీ చాలా నీట్గా ఉంది. ఇక్కడే పగలంతా ఉంటారంట వీళ్ళు, సాయంత్రం అయ్యేటప్పటికి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు తాగే మంచినీళ్ళు కాలువ పక్కనే దారలా వస్తుందండి. అక్కడ ఒక గొట్టం పెట్టి ఆ నీళ్ళని తీసుకొచ్చి వాళ్ళు తాగుతారంట. వంటకు కూడా అవే తాగుతారు. ఇప్పుడు అక్కడికే వెళ్దాము, చూద్దామండి అది కూడా ఎలా ఉందో. చూసారు కదండి, ఈ నీటినే వాళ్ళు తెచ్చుకొని తాగుతున్నారు. ఇది ఒక గట్టు కింద నుంచి మట్టిలోంచి ఊరుతుందండి నీళ్ళని. ఈ నీళ్ళు ఎప్పుడు 365 రోజులనే వస్తూ ఉంటాయండి. అక్కడ వీలుగా తెచ్చుకోవడానికి గొట్టం పెట్టారు, అది ఈ కాలమేనండి. ఈ కాలంలో నుంచే వాళ్ళు నీళ్ళు తెచ్చుకుంటారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కొండకాలువలు అనేవి ఉంటాయండి. ఇలా ఎప్పుడు నిత్యం పారుతూనే ఉంటాయి నీళ్లు, ఎప్పటికీ ఇంకిపోకుండా. 365 రోజులు కూడా ఎంతో చక్కగా పచ్చగా ఉంటుంది. చుట్టూ ఎప్పుడు చూసినా చల్లగానే ఉంటుందండి. జంతువులు ఏమైనా వస్తాయమ్మా? వస్తాయండి. ఏమొస్తాయమ్మా? ఏమేం జంతువులు వస్తాయి ఇటు? పందులు వస్తాయండి. అడుగు పందులా? ఇంకా నీది పందులా? గొర్రెగద్దలు అలాంటివి వస్తాయా? రావండి. అటు కొండ మీదకి వస్తాయా? అవునండి. ఇటు అటు సైడ్ బ్యాక్ సైడ్ ఏదో పూలు ఉంది ఏదంటుండో, నిజమేనా? తెలీదండి. అక్కడ ఒక మామగారు ఉంటారు కదా, పాల మామగారు, ఆ మామగారు లేవు. ఇటు పుల్లులు గట్ట లేవు, కానీ గొర్రెగెద్దులు అవి వస్తాయా? వస్తాయండి. చేపల పిల్లలు కనపడతాయా? కనిపించాయండి. అయ్యేటో ఉంటాయండి, తుప్పల్లో ఉంటాయా? మీరు సాయంత్రానికి వెళ్ళిపోతారు కాబట్టి మీకు పెద్దగా కనిపించవే. మీరు రాత్రులు ఎప్పుడైనా పడుకున్నారు ఇటు? లేదండి. ఇట్లా ఉండలేదా ఇక్కడ? అప్పుడు వచ్చినాయా? చుట్టూ తిరిగినాయా? ఏమన్నా తిరుగుతూ ఉండయా? మీ అత్తగారు ఉన్నప్పుడు పడుకున్నారా? కోళ్ళు కూడా పెంచుతున్నారమ్మా? అవునండి. అమ్మడానికా ఇంట్లోకా? ఇంట్లోకేనా? అలా మీరు ఉన్న చోట పెట్టుకు ఇట్లు కప్పెట్టేసి వెళ్ళిపోతారు సాయంత్రం 6 గంటలకే పిల్లలు మీరునే? స్నానాలు చేసేసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడే స్నానాలా? మొత్తం భోజనం చేసేసి స్నానాలు చేసి వెళ్ళిపోతారా? మళ్ళీ పొద్దున ఎన్ని గంటలకు వస్తారమ్మా? పొద్దుట 6 గంటలకు వస్తామండి. మళ్ళీ 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోయి ఉదయం 6 గంటలకు వస్తారా? ఇంక పొద్దున్న సాయంత్రం ఇక్కడే అయితే మీకు మీకు ఏమన్నా సామాన్లు కూడా తెచ్చుకోవాలంటే ఇక్కడ ఒకళ్ళు ఉండి ఒకళ్ళు వెళ్ళిపోతామండి. ఎక్కడికి సామాన్లు తెచ్చుకోవడానికి? మారేడుమిల్లా? అంటే ఇక్కడ పండించిన వాటితోనే మీకు ఏమైనా డబ్బులు వస్తే వాటితోనే కొనుక్కుంటారు వెళ్ళి. మరి ఇప్పుడు ఆరోగ్యం గట్ట బాగోపోతే ఎక్కడికి వెళ్ళాలి? బోధూరు హాస్పిటల్ ఉందా? అక్కడికి వెళ్ళాలా?
మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్లే నాకు నా వీడియో చాలా మందికి చేరుతుందండి. ప్లీజ్ అందరూ లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. వీళ్ళు ఉంటున్న ఇంటి వెనుక భాగం చూశారు కదా, పైన ఎత్తుగా ఉన్న దాని మీద ఇల్లు అయితే కట్టుకున్నారు. వెనుక వైపు కూడా కొండే ఉందండి. ఆ కొండ దిగువలోనే ఈ ఇల్లు ఉంది. ఇంటి పక్కనే చాలా చెట్లు ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడే చీపురు కూడా పండుతుంది. ఈ చీపురు కూడా వీళ్ళు పండిస్తారండి. ఎక్కువగా చీపురు కొండలనే వేస్తూ ఉంటారు. చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుందండి. పక్షులు కిలకిలమంటూ, కోళ్ళు శబ్దము చాలా బాగుందండి. ఇదేంటి నాన్న? ఇదా అనసపనసకాయకి వచ్చేది మొక్క? దాన్ని మొలేస్తే వస్తుందా? అవునా? ఓహో, కాయ అందులో వస్తుందా? ఇప్పుడు ఇది మొక్క వేసుకోవచ్చా? మొక్క మొలుస్తుందా? మళ్ళీని భూమిలో వేసుకుంటూ వచ్చేస్తుందా? తీసేసారు, ఇది కాయ నుంచి తీసేసారు. ఇది మీరు నరికేశారా? మీ చేలో ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? అయిపోయినాయా? చీపురు ఉంది ఇప్పుడు. ఈ చేను మొక్కంలో నాకు నచ్చింది అయితే చాలా నచ్చిందండి. ఇది చూస్తున్నారు కదా, చెట్టంతా అల్లేసుకుంది ఈ తీగ. ఇదే మిరియాల తీగ అండి. చాలా బాగుంది. చెట్టు చుట్టూ గుజ్జుగా ఉంది. పైనాపిల్స్ వచ్చినాయి ఈ సంవత్సరం. కోతులు తింటున్నాయండి. కోతులు తినేస్తున్నాయా? ఇంతకుముందు తినే కాదు కదా కోతులు. వచ్చినాయి ఈ సంవత్సరం లేదా? కొన్ని అయినా కొన్ని వచ్చినాయండి. ఎలా అమ్మారు కాయ? 20 రూపాయలుగా 15. తగ్గిపోయింది కదా రేటు. ఇంతకుముందు బాగా రేటు ఉండి మంచిగా టేస్ట్ కూడా బాగా వచ్చింది. వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన సమయాన్ని నాకు వెచ్చిస్తూ ఒక మెసేజ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ.